గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ కల్తీ పాపం వీళ్లదే, బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు, మంత్రులు పయ్యావుల కేసు, నాదెళ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపాయంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరాల వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవీ అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలో సభ్యులందరూ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా దోషులు చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం సిఎస్టీఆర్ఐ నివేదికను అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. అయినా చర్యలు తీసుకోపోవడం నేరంగా చూస్తున్నాం. ఈ విషయాలను సిబిఐ సీట్ పరిగణలోకి తీసుకుందా లేదా, వాళ్ళ నేరస్తులుగా పరిగణిస్తారు లేదా అని ఛార్జ్ షీట్ చూస్తే కానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వాళ్ళని కూడా చేర్చాలని కోరుతుంది. దీనిపై అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నామని వివరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను బుధవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ వివరాలను మంత్రులు పయ్యావుల కేసు, నాదెళ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ విలేకరులకు వివరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కల్తీ లడ్డు అన్నటువంటిది, లడ్డు కల్తీ జరిగిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రం. నమ్ముతారు, చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే పదే పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమో దేవుడి దగ్గర జరిగిందేమో, అపచారం జరిగిపోయిందేమో, అందుకే ప్రభుత్వం కూలిపోయిందేమో, వీళ్ళు దీన్ని లింకప్ చేసి ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతున్నారు. టెస్ట్ చేసినటువంటి నెయ్య వీళ్ళు అధికారంలోకి వచ్చాక తీసుకురాబడినటువంటి నెయ్య, అది జాగ్రత్తగా దాచేస్తున్నారు. బోలేబాబా డైరీ అన్నటువంటి దానికి అనుమతి ఇచ్చిందే మొదట వీళ్ళు, తర్వాత నిషేధం విధించింది వైసీపీ. ఇంకొకటి చాలా స్పష్టంగా అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అంటే, ఇప్పుడు జంతు కొవ్వు కలిసిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇప్పుడు హ్యాపిక్కు లాంటి ఏదో టాయిలెట్ కూడా కలిపేశారన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అవి ఒకసారి ఆ మాట్లాడేవాళ్ళు కొంచెం తాగి నోట్లో పోసుకుంటే బతుకుతారో చస్తారో తెలుస్తుంది అట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా అట్లాంటివి వాడుతుంటారు. యాసిడ్లును అట్లాంటి బాత్రూమ్ యాసిడ్లును బాత్రూమ్లకు వాడేటటువంటి దాన్ని తీసుకొచ్చి లడ్డూలో కలిపారని చెప్పాడు. ఇంతకంటే మహాపచారం, ఇంతకంటే పాపం, ఇంతకంటే ఘోరం మరేది ఉండదు. చివరికి తెలుగుదేశం ఆ ప్రచారానికి సంబంధించి మిగతా వాళ్ళు దూరంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చి, పవన్ కళ్యాణ్ చేత వాళ్ళ కార్యకర్తల నాయకులందరూ కూడా మీరందరూ మాట్లాడండి అని చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీని కూడా ఈ అధర్మం వైపుకి తీసుకువెళ్తున్నారు. అందులో తమకు అనుకూలంగా ఉండే వాళ్ళతో ఓవరాల్గా ధర్మానికి ద్రోహం జరుగుతోంది, అలాగే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. భగవంతుడు చల్లగా చూసేటటువంటి రాష్ట్రంలో ఆ భగవంతుడి ప్రసాదం 5 సంవత్సరాల పాటు చెడు పదార్థాలు తిన్నామని ప్రజల్ని నమ్మించడం అంటే అది ధర్మమా అధర్మమా, భగవంతుడి మీద నమ్మకాన్ని కల్పించడమా, నమ్మకం కోల్పోయేలా చేయటమా, రాజకీయాల కోసం ఇలా చెయ్యొచ్చా అన్నటువంటిది ఆత్మవిమర్శ అయితే చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇది ప్రయోజనమా నష్టమా అన్నది కాలం ఇక నిర్ణయించాలి. లేకపోతే భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు, పూర్తిగా వచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్, ఇప్పటికే బట్రస్ డ్యాం పూర్తి, సిపేజీ సమస్య పరిష్కారంతో వరద రోజుల్లోనూ ఆగని పనులు, ప్రధాన డ్యాం పూర్తి చేసి పనులు ప్రారంభం, కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగంతో ఏడాదిన్నరలో ఎంతో పురోగతి, కొత్త ప్రభుత్వంతో ఇప్పటికే 4,747 కోట్ల ఖర్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం టైంలో ఆ లీకేజీని సెట్ చేయడానికే పట్టింది. 2 ఏళ్ళేమో కరోనా, 3 ఏళ్ళు ఆ లీకేజీని సెట్ చేయడానికి పట్టింది. అయినా ఇప్పుడు వీళ్ళు చూపించే ఇదంతా కట్టింది జగన్ ప్రభుత్వం, ఆ కన్స్ట్రక్షన్ ఆ గేట్లకు సంబంధించినటువంటి. కాకపోతే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది, పూర్తవుతుంది ఖచ్చితంగా 27కి. అయితే మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబుకి ఇవ్వాలి, ప్రారంభించిన రాజశేఖర రెడ్డికి ఇవ్వకూడదు. తెలంగాణలో ప్రారంభించినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మధ్యలో ఒక బిల్డింగ్ కట్టించి చంద్రబాబుకి, హైదరాబాద్ క్రెడిట్ అంతా ఇవ్వాలి. అదే సందర్భంలో మధ్యలో వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకూడదు. ఈ క్రెడిట్ అన్నటువంటి కాన్సెప్ట్లకు బాగానే ఉంటుంది. పోలవరం ప్రారంభం రాజశేఖర రెడ్డి అయినా పూర్తవుతోంది చంద్రబాబు నాయుడు, కాబట్టి క్రెడిట్ ఆయనకే ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్తో ఎప్పటి నుంచి బిగిన్ అయింది. లేకపోతే వాణిజ్య ఒప్పందంపై బగ్గు, అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు, రైతు కష్టాన్ని అమ్మేశారు విపక్షం, మాట్లాడే హక్కు వరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ, స్పీకర్కి రాసిన లేఖలో రాహుల్, నరవణే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలో లోక్సభలో 8 మంది సస్పెన్షన్, అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం అవుతున్న వేళ పార్లమెంట్ ఉభయ సభలో విపక్షాలు బగ్గుమని, దేశ ప్రయోజనాలు పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి. దీంతో పాటు చైనాతో మునపటి ఘర్షణాంశం లోక్సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చి తీవ్ర వాదోపాదాలకు దారితీసిన నిరసనలు తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటే 8 మంది సభ్యులపై వేటు వేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఏదో బీజేపీని తొక్కడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నదేమో ఈనాడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద నిర్ణయం అయితే దానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టేసింది. అట్లాగే నరవణే ఆత్మకథ ఆల్రెడీ వచ్చింది, ఆయన మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఆ వార్త రాయలేదు. అదే సందర్భంలో ఎగనెస్ట్ వార్తని హైలైట్ చేస్తుంది. లడ్డూ విషయంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నివేదిక ఇవ్వకుండా, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళందరినీ బొక్కలో దోయకుండా సిట్టు సిబిఐ నేతృత్వం సిట్టు నిజాయితీగా పనిచేసింది కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని బీజేపీ మీద తెచ్చుకుంటున్నట్టు కనబడుతుంది వీళ్ళ మీడియా ద్వారా. మీరు తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం. కలెక్టరేట్ వద్ద నిరసనకు వెళ్తుండగా ఘటన. సినీ ఫక్కీలో నిందితులను వెంటాడి పట్టుకున్న పోలీసులు. తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చంద్రగిరి పరిధిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు దోపిడీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్యు విద్యార్థి నాయకుడు వినోద్లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వాళ్ళను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సిపిఎం నేత కందారపు మురళి, ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ రవి మనోహర్లకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలో 3 బృందాలు కిడ్నాపర్ల వాహనాలు వెంబడించే గంట వ్యవధిలో నారావారిపల్లి సమీపంలో బాధితులను గుర్తించి విడిపించారు. నిందితులు అదుపులో తీసుకుని వాహనాలను సీజ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్ బాబుని ఏటూగా, మంచు విష్ణుని ఏ3గా చేరుస్తూ పలువురిపై కేసు నమోదు చేశారు. వైఎస్టీపీఆర్ఓ సతీష్ని ఏ1గా పేర్కొన్నారు. మరోవైపు తమ విద్యాసంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని ఎంబీఏ యాజమాన్యం ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్లో తప్పుడు వీడియోలు పోస్ట్ చేసి అవి తొలగించాలంటే 15 లక్షలు ఇవ్వాలని ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతలు తాము డిమాండ్ చేశారని సంస్థ ప్రతినిధులు చంద్రగిరి పోలీసులు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని బెదిరించారని సంబంధిత వాట్సాప్ చాట్లను పోలీసులకు అందజేసినట్టు పిఆర్ సతీష్ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ముందు ఇవ్వాలా, ప్లస్ అవసరమైతే అది ప్రజలకు అందరికీ చూపించాలి. అప్పుడు వాళ్ళ మీద ప్రజలు అసహించుకునేవాళ్ళు. కిడ్నాపులు చేస్తే మిమ్మల్ని అసహించుకోవడం కాదు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? లేకపోతే అసెంబ్లీకి రండి అన్నీ తేల్చుకుందాం, సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్టు తిడతారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారోలేక అంబటి రాంబాబుని బలిపోసం చేసి మాజీ సీఎం జగన్ రివర్స్ డ్రామా రాజకీయాలు చేస్తున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేము తిడితే మీరు పడి ఉండాలి, మీరు తిడితే మేము కొడతాం, ఇది వ్యవహారం. అంతకుముందు పట్టాభిదైనా రఘురామకృష్ణరాజుదైనా లేకపోతే నేను ఆవిడెవరో లేడీ బూతులు తిట్టినా సరే మేము తిడితే మీరు పడి ఉండాలి, మీరు తిడితే మేము కొడతాం, ఇది వ్యవహారం ప్రస్తుతం నడుస్తోంది ఆంధ్రాలో. లేకపోతే అంబటి నివాసం వద్ద క్లూస్ బృందం ఆధారాల సేకరణ, వస్తువులు సీజ్ చేయకుండా అడ్డుకున్న వైకాపా నాయకులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడిగట్ల పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం. సిఐ గంగా వెంకటేశ్వర పర్యవేక్షణ క్లూస్ బృందం గుంటూరులోని అంబటి నివాసం కార్యాలయంలో ఆధారాలు సేకరించేందుకు మంగళవారం చర్యలు చేపట్టింది. ఇల్లు కార్యాలయంలో కిటికీలు పగిలిపోవడం, కార్యాలయం వద్ద అద్దాలు పగలడం, కార్లు ధ్వంసం అయిన తీరును క్లూస్ బృందం పరిశీలించి పలు ఆధారాలు సేకరించి అయితే దాడికి వినియోగించిన కర్రలు తదితర సామాగ్రిని పోలీసులు సీజ్ చేయబోతుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు అన్నటువంటి వార్తనే రిలీజ్. ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేసేటటువంటి నీచ జర్నలిజమే, నీచ పత్రిక అనేది దీన్ని ఎందుకు అనాలంటే అందుకేనమాట. అక్కడ ఎప్పుడు దాడి జరిగిన వెంటనే క్లూస్ టీం విచారణ చేస్తే 2 రోజుల తర్వాత జరుగుతుందా విచారణ? జగన్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాడు, జోగి రమేష్ ఇంటికి వీళ్ళింటికి అనగానే ఇప్పుడు అర్జెంటుగా అవన్నీ తీస్తారనమాట. ఏ కర్రలు తీసుకొచ్చారో అయ్యేం జగన్ కనిపించకూడదు. ప్లస్ అవి ఇప్పుడు సీజ్ చేస్తారు. క్లూస్ టీమ్ అనేటటువంటిది 3 రోజుల తర్వాత వెళ్తే ఇంకేం క్లూ ఉంటుంది అక్కడ? ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్పాట్ ఇమ్మీడియట్గా కార్డన్ చేసి చెక్ చేస్తే క్లూస్ వస్తాయి. అది అంతా అయిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఇంకా బొచ్చు కట్టేది ఏంది? ఆల్రెడీ తన్నిన వాళ్ళందరూ విజువల్స్తో సహా అక్కడ కనబడుతుంటే ఓపెన్గా వచ్చి మేము కొడతాం మా ఇష్టం అని చెప్తుంటే ఇలాంటి వార్తలు రాసి ప్రజలకి నీచ జర్నలిజం అంటే ఎంత చక్కగా ఉంటుంది అనేది చూపెడుతున్నారు అన్నమాట. ఇకపోతే జగన్కి అధికారంలో ఉంటే రెడ్లు లేకపోతే కాపులు కావాలి, సిబిఐ చెప్పిన నెయ్యిలో కల్తీ జరగలేదని నాన్న ఎలా అంటున్నారు? ముద్రగడ కుమార్తె క్రాంతి. కుటుంబ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుంటే తట్టుకోలేకపోతున్న వైకాపా అధినేత జగన్కి అభద్రతాభావం ఏర్పడి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మాజీ మంత్రి వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్లో ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును వాడుకుని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. రేపు తన తండ్రి ముద్రగడను అలా చేయని గ్యారంటీ ఉందని పేర్కొన్నారు. తిరుమల లడ్డుకు సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంటే అసలేమీ జరగలేదని ముద్రగడ ఎలా అనగలుగుతున్నారు అర్థం కావడం లేదన్నారు. కాపులకి ఏటా 2,000 కోట్లు ఇస్తామని పాదయాత్ర హామీ ఇచ్చి జగన్ దాన్ని తొంగలో తొక్కారని ఆయనకు తన తండ్రి మద్దతు ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు అన్నట్టు. కుటుంబాలలో చిచ్చులు ఎలా పెట్టాలో వీళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట. మళ్ళీ మిగతా వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటుంటారు. లేకపోతే సాక్షి, రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీం, రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును, నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై బాబు మళ్లీ సొంత విచారణ, దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని దుష్సంప్రదాయానికి నాంది, శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం, తమకు అనుకూలంగా కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం, తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసుల లక్ష్యం, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే నిర్ధారించిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబొరేటరీలు, అదే విషయాన్ని తన ఛార్జ్ షీట్లో స్పష్టం చేసిన సిబిఐ సిట్,
కుట్రలు బెడిసి కొట్టడంతో బాబు సర్కార్ న్యాయధిక్కారం, లడ్డూపై మళ్లీ దర్యాప్తుకు సొంతగా విచారణ కమిషన్ ఏర్పాటు నిర్ణయం, మంత్రివర్గ సమావేశం వేదికగా నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు అధికార పరిధిని సవాల్ చేసిన బాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుమల లడ్డు తయారీలో నియమించిన నెయ్యి జంతువులు కొవ్వు లేదని ఎన్డీఆర్ఏ పరీక్షలో వెల్లడైందన్న స్పష్టం చేసిన విషయాన్ని సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్లో పేర్కొన్న భాగాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్లాగే అబాస్ పాలయం ఎదురుదాడి చేయండి, లడ్డు విషయంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం, సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లతో ప్రజలు ఇక మన మాటలకు నమ్మని పరిస్థితి ఏర్పడింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మళ్ళీ విచారణ చేద్దాం, ఈలోపు వైఎస్ఆర్సీపీపై ఎదురుదాడి ఇంకా పెంచాలని నిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే 87,000 కిలోల కల్తీ నెయ్యిని కొని ఫ్లేవర్ కలిపి దురాఘాతం చేసింది గత టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ అంటూ బోలేబాబాని తీసుకొచ్చిన చంద్రబాబు సర్కార్ వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై చేసిన ప్రచారం కూడా వాస్తవం తేల్చిన సిబిఐ సిట్ సుప్రీంకోర్టు సిట్ రిపోర్టుపై మళ్లీ విచారణకు అధికారం ఈ సర్కార్కి లేదు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తప్పిదాన్ని కప్పుచ్చుకునేందుకు కొత్త డ్రామా, సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలను ఎండగట్టిన బోమన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పవిత్ర తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వాడింది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేను వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకి మంచి వాసన వచ్చేందుకు నెయ్యి ఫ్లేవర్ వాడారని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2018 ఆగస్టు 27 టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87,000 కేజీల నెయ్యిని కొన్నదని, నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్ కొన్నారని విమర్శించారు. ఆ రోజున చంద్రబాబు సర్కార్ వాడిన నెయ్యి కల్తీ కాబట్టి వాసన రాలేదని, అందుకే ఏకంగా 3.37 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లేవర్ కలిపారని బొమ్మను దుయ్యబట్టారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిన అలీబాబా కూడా చంద్రబాబు నేను గుర్తు చేశారు. జంతు కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి సీఎం చంద్రబాబు అందులో ఏమాత్రం వాస్తవం లేదని సిబిఐ సిట్ ఛార్జ్ షీట్తో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు తన తప్పును కప్పించుకునేందుకు నానా పాటలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నెయ్యిలో ఏ కొవ్వు కలవలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించిన సిట్ చెప్పిన మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడం ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్టు తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ రుజువు చేయాలని సవాల్ విసిరారు. సుప్రీం నియమించిన సిట్ రిపోర్టుపై ప్రభుత్వం తిరిగి విచారణ చేయబట్టం తగదని పేర్కొన్నారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారంటూ సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వాళ్ళ దగ్గర నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని మంగళవారం కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడడానికి ఆయన చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికే వీళ్ళ ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్ 20న గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదం తయారీకి జంతు నెయ్యి కలిపిన నెయ్యి వాడారని అబద్ధపు ఆరోపణలు చేశారు. దీనిపై వాస్తవాలు నిగ్గుదేల్చాలని పూర్వ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏ విషయమూ నిర్ధారణ కాకుండా జంతు కొవ్వు అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేయొద్దంటూ చంద్రబాబును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ తన ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు, చేప నూనె కలిపినట్టు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జ్ షీట్పై సంతృప్తి చెందకుండా కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేయబడుతుంటే మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ కాకుండా మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు. సిట్ వేదికపై విచారణ జరిపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ బోలేబాబా డైరీని తెచ్చింది చంద్రబాబు. 2018లోనే బోలేబాబా డైరీ రంగప్రవేశం చేసింది. దాదాపు 87,000 కేజీల నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. ఈ విషయం స్పష్టంగా సిబిఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలో నెయ్యి సరఫరా చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బోలేబాబాకు ముందున్న హర్ష్ ఫ్రెష్ డైరీ, ఈ డైరీకి అనుమతి ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్కి ఇప్పుడు బోలేబాబాని తెచ్చిన అలీబాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం. ఈ సిట్ విచారణలో 2019-24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా పేర్కొన్న ప్రీమియర్ డైరీ 2013 నుంచి 24 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యి పైన విచారణ చేయించాలి. ఆ రోజు 90% పైగా నెయ్యి సరఫరా చేసిన డైరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఆగస్టు 27 టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87,000 కేజీల నెయ్యిని కొన్నది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్ను కొన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతు కొవ్వు అంటూ విమర్శలు చేసిన మీరు ఆయన రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే నెయ్యిపై దుష్ప్రచారం చేశారు. అందులో నిజం లేదని తెలిపోయింది. అయినా ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తుంది. చంద్రబాబు జంతు కొవ్వు కలిపారని చెప్పి 4 ట్యాంకర్ల నెయ్యిని శ్యామలరావు ఈవోగా మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సిబిఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పుడు చెప్పండి, దొంగలెవరో దోషులెవరో? మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేము వెనక్కి పంపిన సందర్భాల్లోనే మేము తప్పు చేయలేదు, అందుకే గట్టిగా నిలబడ్డామంటూ తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వం బరి తెగిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తిరుమల క్షేత్రంలో రెడ్ బుక్ బాధలు తప్పడం లేదని, టీటీడీ అర్చకులు, పోర్టులోని కార్మికులపైన తెలుగుదేశం కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. తాము చెప్పినట్టు గత ప్రభుత్వం, గత టీటీడీ పాలక మండలి
విమర్శలు చేస్తూ ప్రకటన చేయాలని వేధింపులు ఒత్తిళ్లు తెస్తున్నారని దుయ్యబట్టారు. గత టీటీడీ బోర్డు కాలంలో లడ్డూ ప్రసాదం తయారు చేసినప్పుడు దుర్వాసన వచ్చేదని, లడ్డూ కూడా వాసన వచ్చేదని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెప్పినట్టు చేయకపోతే కష్టాలు తప్పని హెచ్చరికలు జారీ చేస్తున్నారని, దీంతో అర్చకులు పోటు కార్మికులు కన్నీరు మున్నీరు అవుతున్నారని, తాము అలాంటి ప్రకటన చేసి పాపం మూటగట్టుకోలేమని లోలోన మదన పడుతున్నారు. భువన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ దురాఘాతాలకు అంతు లేకుండా పోతుందని భువన విమర్శించారు. ఇలాంటి పాపాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితులను భగవంతుడు క్షమించడానికి హెచ్చరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి, పార్లమెంటు మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన, చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, పెట్రోల్ బాంబులతో ఇళ్లు తగలబెడుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు, కేంద్రం జోక్యం చేసుకుని బాబు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్, ప్లకార్డులతో నిరసన హోరు, ఆరాధీసిన తోటి ఎంపీలు, నేడు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్న ఎంపీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కరకట్ట ప్యాలెస్ కిరాతకమే అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కుట్ర, అక్కడి నుంచే పెదబాబు చిన్నబాబు ఆదేశాలతోనే టీడీపీ గోండాల అరాచకం, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత డైరెక్షన్లోనే దాడి, ఇందుకు సహకరించిన ఓ పోలీసు అధికారి ముందే దాడి సమాచారం తెచ్చినా పట్టించుకొని కాకీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సీమ దుమ్మెత్తిపోత, చంద్రబాబు ద్రోహంపై వెలువెత్తుతున్న ప్రజాగ్రహం, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు చలో పోతిరెడ్డిపాటికి సర్వం సిద్ధం, రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమాండ్, క్షేమ సుభిక్షం కోసం 3,850 కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం రేవంత్తో బాబు చీకటి ఒప్పందం, క్షేమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదంటూ బాబు సర్కార్ వితండవాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో అరాచకం, శాంతి భద్రతల గాలికి, అమరావతి భూ సమస్యలను సమీక్షించట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు క్వశ్చన్స్ వేసినవన్నీ కూడా రాసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, సూత్రధారుల్ని వదలద్దు అంటూ కల్తీ నెయ్యిపై మంత్రుల ముక్తకంఠం, సిట్ లేఖపై కేబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు, కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం, వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది డిప్యూటీ సీఎం, పథకం ప్రకారమే తిరుమల లడ్డు కల్తీ, సెంటిమెంట్తో కూడిన అంశం ఇది, మంత్రులు న్యాయపరంగా ముందుకెళ్లడంపై కేబినెట్ దృష్టి, అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ, ఛార్జ్షీట్పై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకంటూ ఏజీ సలహా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అసలు బుర్ర పెట్టలేదు అంటూ ప్రతి దశలో అంతులేని నిర్లక్ష్యం, కల్తీ నెయ్యికి అదే కారణం, 14, 18, 19లో కఠిన నిబంధనలు, 2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు, టెండర్ నిబంధనలు సడలిస్తూ సిఫార్సు, హేతుబద్ధత వివరం లేకుండా నివేదిక, దాన్ని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు, 2022లోని నెయ్యి కల్తీపై ధర్మారెడ్డికి ఫిర్యాదులు, మైసూర్ ల్యాబ్ ధృవీకరించిన అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధిపతి నివేదిక, ధర్మారెడ్డి సింగాల్ బాలాజీలపై చర్యలకు సిఫార్సు అన్నటువంటిది హైలైట్ చేశారు. సిట్ నివేదికపై విచారణ కమిటీ అన్నటువంటి, అట్లాగే ప్రక్షాళన అవసరం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఏపీ, వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం, త్వరలో రాష్ట్రమంతా శిక్షణ తరగతులు, ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు, ఇకపై పంటల వారీగా ఫెస్టివల్స్, వ్యవసాయానుబంధ శాఖలో సమీక్షలు సీఎం చంద్రబాబు అన్నటువంటి హైలైట్ చేశారు. ఏది మంచిదైతే అదే చేయండి, చైనా ట్యాంకులు చొరబట్టినప్పుడు జనరల్ నరవణేకి మోడీ సందేశం, భారత్ చైనా పాలసీ కేంద్రీకృతం, సైన్యం సలహాలను ప్రభుత్వం వినదు, తగిన మార్గనిర్దేశం చేయదు, యుద్ధం అంచుల్లో మేమే నిర్ణయం తీసుకోవాలి, ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కాబట్టి అనుమతి లేకుండా మళ్ళీ జగన్ యాత్ర, నేడు అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు, నాడు మండి మార్బలంతో రెంటపాళ్లకు ఆయన కారు కింద పడి ఒకరు మృతి, గుండెపోటుతో మరొకరు, అంబులెన్స్కి దారి ఇంకొకరు మృత్యువాత, ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం, భయాందోళనలో ప్రజానీకం, జగన్ పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ, నీచాతి నీచ పత్రిక అనడానికి వీళ్ళకి ఇంతకంటే సిగ్గుచేటైన వార్త మరొకటి లేదేమో. అతనేమి సభలు పెట్టడానికి రావట్లేదు, పరామర్శించడానికి వచ్చేటప్పుడు అనుమతి తీసుకునేది ఏంది నెంబర్ 1. రెండోది, అప్పుడు ఇట్లాంటి ఈ దొంగ వార్తే కదా రాసింది, కారు కింద పడి తొక్కేసి చంచిపోయాడు అని చెప్పేసి. మరి ఎందుకని జగన్ అరెస్ట్ చేయలేదు, ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఆ రోజున కోర్టు వాయించి వదిలిపెట్టలేదా? ఏ ఆధారాలతో అని చెప్పి హైకోర్టు తీవ్రంగా మంత్రలించలేదా? హైకోర్టే తప్పుపట్టినా సరే అది జరిగిందని ప్రజల్ని నమ్మించే నీచాతి నీచ పత్రికని ఏమనాలా? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్థితికి దిగజారిపోయారు వీళ్ళు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబటి కార్యాలయంపై దాడి, గల్లామాధవిపై కేసు, ఆమె భర్త మరికొందరిపై నమోదు చేసిన కేసులు, సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం, కార్పొరేట్లో వివిధ సంస్థల చైర్మన్ సహా మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు అన్నటువంటిది హైలైట్ చేశారు. కేసు అది జగన్ వెళ్తున్నాడు కాబట్టి కేసు, కోర్టు కోసం కేసు కాకపోతే ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఇది జరుగుతున్న, ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.